వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను స్టూడెంట్స్ ఎలా అంటే ఈజీగా ఎర్న్ చేసుకునే వేస్ చెప్తున్నాను. ఫ్రీ వేస్ స్టూడెంట్స్ కెన్ ఎర్న్ ఆన్లైన్లో మనం మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, మనం ఈజీగా ఉంటే మీకు మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ మీ దగ్గర ఉంటే ఈజీగా ఎర్న్ చేసే విధంగా స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయ్యే విధంగా ఈ వీడియో అయితే ఉంటుంది. సో వెంటనే మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి తొందరగా షేర్ చేసేయండి. ఈ వీడియో వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రీలాన్స్ విత్ స్కిల్స్. సో మనకు మీకు లైక్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ వస్తుందా, లేకపోతే గ్రాఫిక్ డిజైన్ వస్తుందా, లేకపోతే వెబ్సైట్ చేయగలుగుతారా, ఏదో లైక్ ఇంకే మీ దగ్గర ఏది ఉన్నా కూడా, మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా కూడా, నాట్ ఓన్లీ చిన్న చిన్న ఏ స్కిల్ అయినా, ఎడిటింగ్ స్కిల్ అయినా, ఏ స్కిల్ అయినా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు మీరు. ఫీవర్ వెబ్సైట్ కావచ్చు, అప్వర్క్ వెబ్సైట్లు ఇలాంటి దగ్గర మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ప్రాజెక్ట్ బేసిస్లో. ఓకే, స్ట్రాంగ్ ప్రొఫైల్, కాంపిటేటివ్ అంటే ఏంటి, అంటే మీ ప్రైస్ ఎంత, మీరు వేసే పనికి, అవన్నీ కూడా చూసుకొని ఫస్ట్ మీరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు తక్కువ డబ్బులు తీసుకైనా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయండి. తర్వాత మీకు క్లయింట్స్ ఎగబడతారండి. ఓకే, సో ఎవరి కింద పని చేసినట్టు ఉండదు, ఈజీగా ఫ్రీలాన్సింగ్స్ మనం చేసుకోగలుగుతాం మీ దగ్గర ఉన్న స్కిల్స్ తోటి. తర్వాత వచ్చేసి ఆన్లైన్ ట్యూటోరింగ్. సో మీరు పర్టికులర్ సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ ఉందా, సో మీకు మంచి మంచి లైక్ ఎక్కడైనా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కొన్ని, లేకపోతే మీరు ఆన్లైన్ ట్యూటోరింగ్ మీరే సొంతంగా బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోండి, మీరే బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నది చాలండి. మీరు అక్కడ నుంచి కూడా మీరు ఒక 2-3 స్టూడెంట్స్ తీసుకొని తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకోండి. అలా మీరు మంచిగా మీ స్కిల్ ఉండాలండి. మీ దగ్గర ఫస్ట్ స్కిల్ ఉంటే మీరు ఏమైనా ఆన్లైన్ ట్యూటరింగ్ చేయగలుగుతారు. తర్వాత వచ్చేసి పార్టిసిపేటింగ్ ఇన్ పేడ్ రీసెర్చ్ స్టడీస్. సో మనం పేడ్ యూనివర్సిటీలో మనకు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అక్కడ మనకు ఆన్లైన్ స్టడీస్ ఏంటి మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అక్కడ మనం రీసెర్చ్ చేసుకోవడానికి రీసెర్చ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ విధంగా కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత సెల్ క్రాఫ్ట్స్ ఆర్ ఆర్ట్ వర్క్. సో మీరు చేసిన క్రాఫ్ట్స్ కావచ్చు, ఆర్ట్ వర్క్ కావచ్చు, మీరు ఆన్లైన్లోనే కొన్ని ఆన్లైన్లోనే అమ్మచ్చు. మనం హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఆర్ట్ వర్క్ కావచ్చు, డిజిటల్ డిజైన్ కావచ్చు, ఇవి కూడా మీరు మీ హ్యాబీస్ని ఇన్కమ్ రూపంలో మార్చుకోండి అండి, అంతే. ఇది కూడా అంతే మనం పేడ్ ఆన్లైన్లోనే మనం సంబంధించి రీసెర్చ్ సంబంధించి వెబ్సైట్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ ఉంటాయి, అంతే జాయిన్ అవి మనం పార్టిసిపేట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి. బ్లాగింగ్ అండి. సో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఫోకస్ చేసి లైక్ స్టార్ట్ చేస్తారా, ఇన్స్టాగ్రామ్లో చేస్తారా, లేకపోతే ఏదో ఒకటి చేసి మీరు వ్లాగింగ్ చేయాలి. దానికి సంబంధించిన ఎక్కడికి మనం మనీ ఎర్న్ చేయాలండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు చాలామంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ వెళ్ళిన వెంటనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళకు ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకుంటారు. సో మానిటైజింగ్ వచ్చిన తర్వాత మీకు అడ్వర్టైజింగ్ కావచ్చు, దాని ద్వారా డబ్బులు వస్తాయి. తర్వాత ప్రూఫ్ రీడింగ్ అండ్ ఎడిటింగ్ ఉన్నంత డిమాండ్ ఇప్పుడు ప్రజెంట్ లైక్ చాలా డిమాండ్ ఉంది. మీరు ఏ స్కిల్ చూసినా కూడా ఎడిటింగ్ ఉన్న డిమాండ్ మామూలుగా లేదండి. ప్రతి ఒక్కరికి ఎడిటర్ అవసరం. ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఎవరికైనా కూడా ఎడిటర్ అవసరం పడుతున్నారు. సో ఎడిటింగ్ స్కిల్ అయితే మీకు క్లయింట్స్ కొన్ని వెబ్సైట్లో దొరుకుతారు, ఫీవర్ ఆర్ అప్వర్క్ అనే, అక్కడ మీరు వెబ్సైట్లో మీకు కాంటాక్ట్ అయ్యి క్లయింట్స్ ద్వారా, లేకపోతే డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకోండి. మీరు నాట్ ఓన్లీ వెబ్సైట్ కావచ్చు, వేరే దగ్గర నుంచి కూడా కాంటాక్ట్ తీసుకోండి. మీరు డైరెక్ట్ కూడా ఎడిటింగ్ చేయించి వర్క్ మీ ఎడిటింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. తర్వాత చివరిగా డాటా ఎంట్రీ ఆర్ ట్రాన్స్క్రిప్షన్. సో మనకు కొన్ని వెబ్సైట్లో డాటా ఎంట్రీ కావచ్చు, ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్ ఉంటాయి. సో మనం రిమోట్లీ ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. సో మనం మంచి డబ్బులు అయితే డీసెంట్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని వేస్ చెప్పాను. ఇంకా చాలా వేస్ ఉంటాయి మనం డబ్బులు సంపాదించుకోవాలంటే. మన దగ్గర ఫోన్ ఉండి, ఒక ల్యాప్టాప్ ఉండి, మనం ఎన్నో ఆల్రెడీ ఉంటాయి అందరి దగ్గర. ఉన్న వాళ్ళైతే ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. కానీ అంటే కొన్ని సైబర్ మోసాలు కూడా అయితే చిన్న చిన్న డబ్బులు డిపాజిట్ చేయండి, మీరు డబ్బులు డిపాజిట్ చేసిన మీకు ఇంత ఇస్తాం, అలాంటి మాత్రం నమ్మకండి. బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి, కొన్ని మాత్రం చేయకండి. సో మనీ ఎర్న్ చేయడానికి మంచి వేస్ కూడా ఉన్నాయి. సో చెడు దారిని అయితే పట్టకండి. సో ఇదండి వీడియో. సో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే మన దగ్గర లైక్ ఏంటి రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. 199కి అందిస్తున్నాం. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ని కేవలం 199కి అందిస్తున్నాం. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.